హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పిల్లల కోసం అయితే మేమైతే సాయంత్రం పూట ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటి అంటే దాని పేరు అడాయి దోశ. అడాయి దోశ ఇది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, హెల్దీ ఫుడ్ పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా అది పోషకాలు కలిగిన హెల్దీ ఫుడ్ కాబట్టి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కావాల్సినవి అయితే చూపించబోతున్నాను. చూడండి, ఒక కప్పు అయితే బియ్యం తీసుకున్నాను, ఒక కప్పు శనగపప్పు, కప్పు మినప్పప్పు, పావు కప్పు అయితే కందిపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు కూడా పావు కప్పు అయితే తీసుకుంటున్నాను. ఇందులోకైతే నేనైతే ఈ పప్పులు అయితే తీసుకున్నాను. ఇందులోకైతే ఓట్స్ అయితే ఉంటే ఓట్స్ కూడా వేసుకుంటారు, కానీ మా దగ్గరనైతే ఓట్స్ లేదు. ఇప్పుడైతే ఇందులోకి ఎండుమిరపకాయలు అయితే 6 తీసుకున్నాను. వీటన్నింటిని అయితే మంచిగానైతే కడుక్కోవాలి నీట్గా. ఇదైతే మంచి పోషకాలు కలిగిన హెల్దీ ఫుడ్. తీసుకున్న పప్పులను అయితే మంచిగా నీట్గా కడుక్కొని 2-3 గంటలు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాతనైతే దోశనైతే చేసుకోవాలి. మంచిగా నీట్గా కడుక్కొని ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. వీటిని అయితే మంచిగా నీట్గా అయితే కడుక్కున్నాను. ఇదైతే 2-3 గంటలు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాతనైతే గ్రైండర్ అయితే చేసుకోవాలి. ఇప్పటి వరకు 2-3 గంటలు నానబెట్టుకున్న ఈ పప్పు దినుసులను అయితే గ్రైండర్ అయితే చేయబోతున్నాను. చూడండి, గ్రైండ్ చేసుకున్న దాంట్లోనైతే నేను వేయాలి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 3 పచ్చిమిర్చి. మా వేదాంశ అయితే ఉల్లిగడ్డ వేసి అడాయి దోశ పోస్తే ఉల్లిగడ్డ తినడాన్ని, అందుకోసమే గ్రైండర్ని చేసుకోబోతున్నాను. ఉల్లిగడ్డ, తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసుకోబోతున్నాను. చూడండి, గ్రైండర్ అయితే చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు అడాయి దోశను అయితే పోసుకోవాలి. మరి తిన్నాడ గ్రైండర్ పడుతుండు. అదైతే ఆకున్నావా? ఆకో నీకు అద్దా దోశలు, అడే దోశలు అద్దా? ఇటు అద్దా అన్నయ్య ఎటు వేణు? అదేంటి నాన్న, ఏంటిది అది? అబ్బో నాకు ఇస్తున్నావా? అద్దు. అబ్బో అదేంటిది? నువ్వు తినవారా? తినవా? సరే సరే. ఫ్రెండ్స్, అడాయి దోశ కోసం అయితే గ్రైండ్ చేసుకున్న పప్పు దినుసులను అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ మిశ్రమం అయితే కొంచెం రవ్వ లాగానైతే ఉండాలి, ఎందుకంటే బాగా పూర్తిగా మెత్తగా ఉండకూడదు. అలా ఉంటేనైతే దోశ అనేది టేస్టీ అనేది ఉండదు. అమ్మకి పో. చూడండి ఫ్రెండ్స్, అడాయి దోశ అయితే ఇప్పుడు పోస్తాము. చూడండి, మా వేదాంశ అయితే ఇస్తుండాలి మమ్మీకి. పోయి ప్యాన్ అయితే వేడెక్కింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే పెనం అయితే వేడెక్కింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఇలానైతే పిండిని అయితే పోసుకొని చేతులతో అయితే ఒత్తుకోవాలి. ఇలానైతే మరలేసుకున్న తర్వాతనైతే ఒక 15 సెకండ్స్ అయితే ఉంచుకొని
పక్కకైతే తీసుకోవాలి. ఓకే, ఇంకా మీద మీద స్ప్రెడ్ చేసి అంతే. కాలాలి, మంచిగా కాలాలి. కాలని ఇంకా ఈ దోశలు అయితే మృదువుగానైతే ఉంటాయి. ఇలా దొడ్డుగా పోసారని అనుకోకండి, కానీ ఇవి చాలా టేస్ట్ అనేది ఉంటది. చూడండి, బాగా అనకుండా వేస్తుంది. ఈయన అడిగినట్టున్నాడు. చిన్న చేస్తాం. ఏం తొక్కాలి? పో, నువ్వు తిను, నువ్వు తిను. మంచిగా ఉందా? మరి అలా తొక్కలో మంచిగా ఉన్నది. వేదాంశ నువ్వు టేస్ట్ చేసి చెప్పు, మంచిగా ఉందా? మంచిగా ఉందా? టమాటా తొక్కు మస్తు. టమాటా లేదు. చూడండి ఫ్రెండ్స్, అడాయి దోశ అయితే ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. చూడండి, ఇవి మృదువుగానైతే ఉన్నాయి. చూడండి, ఇవి అడాయి దోశ అయితే చాలా టేస్టీగా, చాలా రుచికరంగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. దోశలు ఎట్లున్నాయి? టేస్ట్ చూసి చెప్తారా? అడాయి దోశ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి. ఇది మన ఆ దోశ లెక్క కాదు కదా, ఇందులో అయితే 4-5 రకాల పప్పులు అయితే కలిసినాయి. అందుకోసమే చాలా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మృదువుగా చాలా బాగున్నాయి. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉన్నాయి.